గణనాథుని శోభాయాత్ర అయితే వడివడిగా ముందుకు కదులుతూ ఉంది. ప్రస్తుతానికి లకడీ కపుల్ చేరుకున్నాడు ఖైరతాబాద్ గణనాథుడి కొడును. అనుకున్న సమయానికంటే ముందుగానే స్టార్ట్ అయింది గణనాథుడి శోభాయాత్ర కొడును. ప్రస్తుతానికి శోభాయాత్ర కొనసాగుతూ ఉంది, వడివడిగా ముందుకు వెళ్తూ ఉంది. రైట్, మనం ఒకసారి బాలాపూర్ వెళ్దాం. బాలాపూర్ లో మా కొలీగ్ సుమ రెడీగా ఉన్నారు. బాలాపూర్ లడ్డు వేలంపాటికి సంబంధించి కొడును ఎంతసేపట్లో ప్రారంభమవుతుంది ఏంటనే డీటెయిల్స్ కనుక్కుందాం. సుమ. మధు, మరి కాసేపట్లో బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాట ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ నేనున్న ప్లేస్ బొడ్రాయి సెంటర్. గణనాథుడి శోభాయాత్ర బాలాపూర్ గ్రామంలో కొనసాగుతుంది. ఇంటింటికి గడప గడప నుంచి గణనాథుడు హారతులు అందుకొని ఒక్కొక్కరు గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. మరి కాసేపట్లో శోభాయాత్ర ఇక్కడికి చేరుకోబోతుంది. ఇప్పుడు గణనాథుడి లడ్డు వేలంపాట అనేది అయితే ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా మారిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డు వేలంపాట రికార్డుని క్రియేట్ చేస్తుందనే చెప్తున్నారు. 2023లో లడ్డు 27 లక్షల వరకు అయితే పలికింది. ఈసారి రికార్డు ధరలో ఈ లడ్డు వేలంపాట ప్రక్రియతో ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రెసెంట్ మనం చూడొచ్చు, మరి కాసేపట్లో ఇక్కడ లడ్డు వేలంపాట ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మధు, ఇక్కడ అన్ని టీమ్స్ కూడా, అంటే మొత్తం ఈసారి 4 పాల్గొంటున్నారు ఈ లడ్డు వేలంపాటలో. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎలాగైనా ఈ లడ్డుని దక్కించుకోవాలి అని చెప్పి చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మనం అర్బన్ గ్రూప్ వాళ్ళతో ఉన్నాము. అర్బన్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడదాం. లాస్ట్ టైం కూడా వీళ్ళు లడ్డు వేలంపాటని రావడం జరిగింది, కాకపోతే లాస్ట్ టైం మిస్ అయ్యామని చెప్తున్నారు. సో ఈసారి ఎట్లా అయినా లడ్డు వేలంపాటలో లడ్డుని దక్కించుకోవాలని అర్బన్ గ్రూప్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం వారితో మాట్లాడదాం. హలో అండి, మరి కాసేపట్లో లడ్డు వేలం ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. మీరు దక్కించుకోవాలని కృతనిశ్చయిత ఉన్నట్టున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్ ఉన్నామండి. ఖచ్చితంగా ఈసారి లడ్డు వేలంపాటంలో ఖచ్చితంగా మేము లడ్డును కైవసం చేసుకొని ప్రతి ఒక్కరికి ఇది అందజేయాలనేది మా కోరికను. పోయినసారి మేము కొద్దిగా మిస్ అయ్యాము, కానీ ఈసారి ఖచ్చితంగా మిస్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇంతమంది వచ్చినాము, డప్పు మేళాలతోటి తీసుకుని వెళ్తాము. ఇంత క్రేజ్ బాలాపూర్ గణనాథుడి లడ్డు అంటేనే ఒక రికార్డు ధర పలుకుతుంది. అంటే ఈసారి ఎంత వరకు ఈ లడ్డు వేలం వెళ్లే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఈసారి మా ఎక్స్పెక్టేషన్ అయితే 30 నుండి 35 లక్షల వరకు వెళ్తుందనేది అనుకుంటున్నాము. గతంలో ఏంటంటే రైతులు పంట పొలాల్లో బాగా పంటలు బాగుండాలని చేసుకున్న తర్వాత వ్యాపారాలు, అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు, అదే మేము కూడా మా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కే మా వ్యాపారాలు అనేది పెరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. సో అది మంచిగా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న ఆకాంక్షతోటి మేము ఈ లడ్డు వేలంలో పాల్గొనాలని వచ్చాము. సో ఖచ్చితంగా ఈసారి పాల్గొంటాము, ఈసారి వస్తుంది, తీసుకొని వెళ్ళడమే మా లక్ష్యం ఈసారి. మధు, మనం చూడొచ్చు అర్బన్ గ్రూప్ వాళ్ళైతే ఏదేమైనా లడ్డు దక్కించుకునేది మేమే, ఈసారి ఎట్లయినా లడ్డూని తీసుకునే వెళ్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లాస్ట్ టైం లడ్డూని మిస్ అయ్యాం, ఈసారి మాత్రం మిస్ అవ్వమంటారు. అండ్ మరికొంతమంది ఉన్నారు, మరొకరు కూడా ఈ లడ్డు వేలంపాట ప్రక్రియలో పాల్గొంటున్నారు. హలో అండి, మేము అర్బన్ గ్రూప్ నుంచి అండి. ఈసారి ఖచ్చితంగా బాలాపూర్ గణనాథుడి ఆశీస్సులు మా గ్రూప్ పైన. ఓకే, అండ్ అర్బన్ గ్రూప్ వాళ్ళు అయితే ఏదేమైనా లడ్డు దక్కించుకోవాలని సిద్ధంగా ఉన్నారండి. మనతో పాటు లడ్డు వేలపాట ప్రక్రియలో పాల్గొన్న వారు ఉన్నారు. హలో అండి, నమస్తే. మీరు? నా పేరు లక్ష్మణ్ అండి, నేను శ్రీగీత డైరీ ఎండిని. నేను ఈ యొక్క లడ్డు వేలంపాటలో నిన్న 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు జరగబోయే లడ్డు వేలంపాటలో నాకు ఈ యొక్క లడ్డు దొరుకుతుందని ఆశిస్తున్నాను. మొదటిసారి లడ్డు వేలంపాటలో పాల్గొంటున్నారా ఈ యాక్షన్ లో? ఇప్పుడు ఫస్ట్ టైం పాల్గొంటున్నానండి. 2018లో కూడా మేము ఆర్యవైశ్య సంఘం, మా యొక్క సంఘం తరఫున తీసుకున్నాము. ఈసారి నేను సొంతంగా నా యొక్క శ్రీగీత డైరీ తరఫున, నా యొక్క కంపెనీ తరఫున నేను వేలంపాటలో పాల్గొంటున్నాను. అంటే ఈసారి రికార్డు స్థాయిలో లడ్డు ధర వెళ్తుంది, 30 lakhs క్రాస్ అవుతుంది అని చెప్తున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అనిపిస్తుంది అండి. లడ్డు 27 లక్షల నుంచి 30 లక్షలు కాదు, ఇంకా ఆ పైన కూడా తీసుకోవడానికి మేము ముందుకున్నాము. మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఏది ఏమైనా ఈసారి లడ్డూని దక్కించుకోవాలి, మా ఇంటికి తీసుకువెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అన్నారు. మరి కాసేపట్లో బాలాపూర్ గణనాథుడు ఈ బొడ్రాయి సెంటర్ కు చేరుకోబోతున్నాడు. మరి కాసేపట్లో ఈ లడ్డు ఆప్షన్ స్టార్ట్ కాబోతుంది. 1994 నుంచి ఈ లడ్డు వేలంపాట ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా 450 రూపాయలతో మొదలైన ఈ లడ్డు వేలంపాట 2023లో 27 లక్షలకు చేరింది. ఈసారి రికార్డు ధర 30 లక్షలు దాటుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి కాసేపట్లో లడ్డు ఎంత ధర పలుకుతుందోనని. ఇప్పటికి చాలా మంది వేల సంఖ్యలో ఈ లడ్డు వేలంపాట ప్రక్రియను చూసేందుకు వచ్చారు. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు.
గారు, హైదరాబాద్ లో లడ్డు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది గణేష్ నవరాత్రుల్లో బాలాపూర్ గణనాథుడు అనే చెప్పాలి. ఈ లడ్డూకు చాలా ప్రాముఖ్యత ఉంది మధు. ఇది ఆయుర ఆరోగ్యాలను ఇస్తుంది, అష్టైశ్వర్యాలను ఇస్తుంది. ఇలా అన్ని ఈ లడ్డూని తీసుకోవడం వల్ల వాళ్ళకి అదృష్టం వస్తుందని చెప్పి చాలా మంది కూడా ఈ లడ్డుని లక్షల్లో కూడా లెక్క చేయకుండా ఈ లడ్డును కొనుగోలు చేసి వారింటికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రెసెంట్ మరి కాసేపట్లో ఈ లడ్డు ఆక్షన్ స్టార్ట్ కాబోతుంది మధు. ఓకే, థ్యాంక్ యూ సుమా.